భారత్ రష్యా వాణిజ్య బంధంపై అక్కసును వెళ్లగక్కుతున్నాడు ట్రంప్. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుంది, రష్యాతో భారత్ కున్న సంబంధాలు ఏంటి అనేవి నాకు అస్సలు అవసరం లేదు. రష్యా భారత్ కూడబలుక్కుని సాధించింది ఏమీ లేదు, అవి రెండు డెడ్ ఎకానమీలు అని అంటున్నాడు. భారత్ తో మేము చాలా తక్కువ స్థాయిలో వాణిజ్యం చేస్తున్నాం. భారత్ మాపై విధించే అధిక టారిఫ్లే ఇందుకు ప్రధాన కారణం. భారత్ విధించే దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని ఇండియాని బ్లేమ్ చేస్తున్నాడు ట్రంప్. లేని విధానాలతో పొంతలేని వాక్యలతో మిత్రుల్ని శత్రువుల్ని కూడా సమానంగా ఎరకాటంలో పడేస్తున్నాడు. ప్రపంచం ఎటువైపు వెళ్తుందో అర్థం కాకుండా చేశాడు. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. పైపెట్టిన కొంతకాలంగా రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోళ్లు మనం పెంచుకుంటున్నా దాంతో ట్రంప్ కి చిర్రెత్తుకొచ్చి మనని డెడ్ ఎకానమీ అనేసాడు. అంతేకాదు ఆయన మన భారతదేశాన్ని చైనాను అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించాలంటూ అమెరికా అధ్యక్షుడు రిపీటెడ్ గా అంటున్నాడు. ఎందుకంటే ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నిబంధనలను అడ్డం పెట్టుకుని ఈ రెండు దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అంతేకాదు మనం ఒక్కమే చమురు కొనుక్కోవట్లేదు. రష్యా నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ను 51% ఇప్పటికీ EU కొనుగోలు చేస్తోంది. ఆ తర్వాత చైనా 21%, జపాన్ 18% మేర కొనుగోలు చేశాయి. పైప్ లైన్ గ్యాస్ ద్వారా EUకు 37%తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత చైనా 30%, టర్కీ 27%. రష్యా చమురుపై అమెరికా లేదా యూరోపియన్ యూనియన్ ఎప్పుడూ కూడా ఆంక్షలు విధించలేదు. అమెరికా ఆంక్షలు విధించిన ఇరాన్ లేదా వెనుజులా నుండి భారత్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చమురు కొనడం లేదు. రష్యా చమురుపై అమెరికా సిఫార్సు చేసిన $60 ధర పరిమితిని పాటించాయి. కాబట్టి భారతదేశాన్ని ఏదో అందాము, ఇబ్బంది పెడదాము అని అమెరికా చూడడం చాలా బాధాకరము. భారత్, చైనా, బ్రెజిల్ చేస్తుంది రక్తపాతం. ఎవరైనా రష్యా వృద్ధిని ఆపితేనే ఆగుతాడు. రష్యాపై మీరు రష్యా దగ్గర ఆయిల్ కొంటూ తక్కువ ధరకే ఆయిల్ దొరుకుతుందని కొనుగోలు చేస్తున్న ఇండియా, బ్రెజిల్, చైనా ఈ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై టారిఫ్ యుద్ధం కొనసాగుతుందని, వీళ్ళని దేశాలని చీల్చి చెండాడుతామని, ఆర్థిక వ్యవస్థను కూల్చేస్తామని కూడా ప్రకటన చేయడం గమనార్హం. ఒక బాధ్యతాయుతమైన దేశంగా మనం ఉంటున్నాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టిస్తున్నాడు. రోజుకో మాదిరిగా మార్చేస్తున్న ఈ సుంకాలతో ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాడు ట్రంప్. ఇతర దేశాల వస్తువులు సుంకం విధిస్తున్నాక తను ఏం చేస్తుందంటే ప్రపంచ ప్రజల దృష్టి మళ్లిస్తోంది. నిజానికి సుంకాల ముసుగులో అగ్రరాజ్యం అల్పాదాయ దేశాల అభివృద్ధిని బలి చేస్తూ తమ కంపెనీలకి ప్రపంచ మార్కెట్ లో పెద్ద పీట వేయించడమే ఎజెండాగా పెట్టుకుంది. టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టకుండా చైనాను నిలువరించాలన్న వ్యూహాన్ని లక్ష్యంగా ఇది చేస్తున్నట్టు కనబడుతోంది. పేటెంట్లు, కాపీరైట్లు, పారిశ్రామిక డిజైన్లతో కూడిన మేధో సంపత్తి వర్ధమాన దేశాలకు అందకుండా నిరోధించడం అమెరికా ధ్యేయం. ఇండోనేషియాతో చర్చలు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం కూడా ఇందుకు ఉదాహరణగా తెలుస్తోంది. కాబట్టి భారత్ బాధ్యతాయుతమైన దేశం. భారత్ తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. భారత్ తక్కువ ధరకు లభించే రష్యా చమురును కొనుగోలు చేయకపోతే OPEC+ దేశాల ఉత్పత్తి కోతలతో ప్రపంచ చమురు ధరలు 2022 మార్చి నాటి గరిష్ట స్థాయికి మించి పెరిగి ఉండేవి. ఇది ప్రపంచ వ్యాప్తంగా మనం ద్రవ్యోల్బణం కూడా తగ్గించినట్టు అయింది. లేకపోతే ఒక్కసారి మనం పెరిగిపోయి అనుకోండి, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా ప్రభావం పడేది. అలాంటిది మనం ఆపాం. మన దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ప్రపంచ మార్కెట్లను కూడా మనం స్టెబిలైజ్ చేసాం. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయాలని నిర్ణయించాం కాబట్టి ప్రపంచ ఇంధన స్థిరత్వానికి అది దోహదపడింది. భారత్ తన వాస్తవిక విధానం ఆధారంగా చమురు సరఫరాను కొనసాగించింది. ప్రపంచ ధరలను, మన ఇండియాలో ధరలను కూడా స్థిరంగా ఉంచగలిగింది. మార్కెట్లని సమతుల్యం చేసింది, ప్రపంచ మార్కెట్లని. ఇక్కడ ట్రంప్ చూస్తే అగ్గిలం మీద గుగ్గులం అవుతున్నాడు. నేను చెబితే మీరు వినరా, భారత్ పై భారీగా సుంకాలు పెంచేస్తాం అని రోజుకో బాంబు పేలుస్తున్న ట్రంప్ గత కొద్ది రోజులుగా ఇండియాపై అక్కసు వెళ్లగొక్కుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై చిరుబురులాడుతున్నాడు. రష్యాతో స్నేహబంధం కొనసాగిస్తుందన్న కారణంతో ఇప్పటికే భారత దిగుమతులపై 20% వాణిజ్య సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరోసారి టారిఫ్స్ గణనీయంగా పెంచుతామని ఇండియాను హెచ్చరిస్తున్నాడు. రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆ దేశం నుంచి
భారీగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్ పై భారీగా సుంకాలు పెంచుతామని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇండియా దిగుమతి చేసుకుంటున్న మొత్తం రష్యన్ ఆయిల్ సగం ప్రైవేట్ రిఫైనరీల ద్వారానే జరుగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి సంస్థలు ఇప్పుడు అమెరికా బెదిరింపులు అండ్ EU బెదిరింపుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిలో ఉంది. EU ఇప్పటికే నయారా నుంచి పెట్రోలియం ప్రొడక్టులను దిగుమతి చేసుకోబోమని ప్రకటించింది. ప్రపంచంలో అతిపెద్ద డీజిల్ ఎగుమతిదారు అయిన రిలయన్స్ రష్యన్ క్రూడ్ పై ఎక్కువగా ఆధారపడుతోంది. అమెరికా EU హెచ్చరికలతో రష్యన్ ఆయిల్ ను తగ్గించడం లేదా ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్ నుంచి ఇతర మార్కెట్లకి మళ్లించడం వంటివి చేయాల్సి ఉంటుంది. దీంతో కంపెనీ లాభాలు పడిపోతాయని ఒక అంచనా. మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి వీలున్న ఒప్పందాలు కఠినంగా ఉండడంతో డిస్కౌంట్ లేకపోవడం, క్రూడ్ క్వాలిటీ తేడాలుండడం, రిఫైనరీలు నష్టపోతాయని, దిగుమతి ఖర్చులు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని పెట్టిన పరిమిత $60 ధరలోనే తెచ్చుకుంటున్నాము. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇది మా హక్కు, మా వ్యూహం. అంతేకాదు, మేము కేవలం కొనడం మాత్రమే చేయడం లేదు. రష్యా నుండి కొన్న క్రూడ్ ఆయిల్ ని ఇక్కడే రిఫైన్ చేసుకుంటున్నాము. రిలయన్స్, నయారా, HPCL, BPCL, IOCL వంటి మా భారతదేశ రిఫైనరీలు కూడా అవి శుద్ధి చేసి ఆ పెట్రోలియం ఉత్పత్తులను మళ్ళీ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాము. మా పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు గత కొన్నేళ్లుగా పెరుగుతున్నాయి. మేము రష్యా ద్వారా కొని దాన్ని విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చి ప్రపంచానికి అమ్ముకుంటున్నాము. ఇది భారత కుశలత, భారత వ్యాపార చతురత. ఇదేనా మీ కంటి గింపు? మేము బాగుపడితే అమెరికాకి ఇష్టం లేదా? ఇండియా మీద పడి ఏడవడమేనా మీ పని? మేము పూర్వము 1990లో ఇరాక్ నుండి ఆయిల్ తీసుకుంటుంటే మీరు ఇరాక్ నాశనం చేశారు. మేము ఇరాన్ నుండి కొనుక్కుంటుంటే ఇరాన్ ఆయిల్ ని మీరు బ్యాన్ చేశారు. అయినా వీటెక్కడి నుంచి మేము ఆయిల్ ని తీసుకోవడం లేదు కదా, మీరు బ్యాన్ చేశారు, నేను తీసుకోవడం మానేసాం. అయినా ఎందుకు భారత్ పై మీ టార్గెట్? మాకు ఆయిల్ సెక్యూరిటీ రష్యా ద్వారానే సాధ్యమవుతోంది. మాకు కావాల్సింది ఎనర్జీ సెక్యూరిటీ, శక్తి భద్రత. రష్యా మాకు మంచి మిత్రదేశం. అక్కడి నుంచి మాకు కారు చౌకగా స్థిరంగా ఆయిల్ వస్తోంది. అప్పుడైనా ఇప్పుడైనా రష్యా కంటే మాకు సెక్యూరిటీ, ఆయిల్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ ఇచ్చే భద్రత మరే దేశమైనా ఉందా? మాకైతే ట్రంప్ కి ఎలా సమాధానం చెప్పాలనిపిస్తుందంటే, మీరెవరు మాకు రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దని ఆదేశించడానికి? మాది సర్వసత్యాక స్వాతంత్ర భారతదేశం. భారత్, మా దగ్గర ఆయిల్ రిజర్వులు పెద్దగా లేవు. రష్యా ఇచ్చే ధర మాకు అనుకూలంగా ఉంది. మరి మీరు అమెరికా, మీరు మాకు ఆ ధరకి ఇవ్వగలరా? మా ధరకు అమ్ముతారా? మేము శాశ్వతంగా మీరు ఆ ధరకి ఇవ్వగలుగుతారా? మీరు ఒకవేళ ఇచ్చినా మీ మీద ఆధారపడేలా చేసి అగ్రిమెంట్ లో మమ్మల్ని బందీలు చేస్తారు, అరచక్కరలో పోకచెక్క చేస్తారు, మమ్మల్ని వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మాది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారు దేశం మాది. అమెరికా, చైనా తర్వాత మేమే ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారు దేశం. మీరు పెట్టిన గ్లోబల్ ధర పరిమితికే మేము రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. మీకేంటి నొప్పి? మాకు కావాల్సిన ఆయిల్ LNG అవసరం మేరకు రష్యా నుంచి డిస్కౌంట్ ధరతో తెచ్చుకుంటున్నాము. దీంతో ఇండియా ఆయిల్ దిగుమతులు ఖర్చులు కూడా భారీగా తగ్గాయి. ద్రవ్యోల్బణం దిగొచ్చింది. మార్కెట్ రేటుతో పోలిస్తే రష్యా క్రూడ్ ఆయిల్ తక్కువ రేటు దొరుకుతుండడంతో భారతదేశం నుంచి దిగుమతులు భారీగా పెరిగాయి. రిఫైనరీలు రికార్డు లాభాల్లో పెట్రోలియం ఉత్పత్తులను EU వంటి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. తాజాగా అమెరికా జరిమానా వేస్తాన్ని బెదిరించడం, యూరోపియన్ యూనియన్ EU కూడా 2026 జనవరి నుంచి రష్యన్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తుల్ని నిషేధిస్తామని ప్రకటించడంతో ఇండియాపై ఒత్తిడి పెరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎంతో మంది చనిపోతున్న భారత్ ఏమీ పట్టించుకోకుండా రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటోందని ట్రంప్ వాపోతున్నాడు. యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ దిగుమతి చేసుకుని బహిరంగ మార్కెట్ లో అదే ఆయిల్ ని భారత్ ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తుందని ఆరోపణలు చేస్తున్నాడు ట్రంప్. అమెరికాగా మిమ్మల్ని ఎప్పుడూ నమ్మలేము, ఏమైనా మార్పు వచ్చిందేమో అని చూస్తున్నాం గానీ మీరెప్పుడు మా పతనాన్నే కోరుకుంటున్నారు. అమెరికా భారత్ పై చేసిన దురాగతాలు ఎన్నో ఉన్నాయి. మేమింకా మర్చిపోలేదు. 1971 సంవత్సరం అమెరికా పాకిస్తాన్ కి సపోర్ట్ గా అమెరికా ఒక అగ్రశక్తిగా ఉండి కూడా తటస్థంగా వ్యవహరించలేదు. పాకిస్తాన్ కి మద్దతుగా వ్యవహరించింది. తన 7th ఫ్లీట్ ని మన భారత బంగాళాఖాతం లోకి ఎంటర్ చేయించి భారతదేశానికి ఒక భయం పెట్టాలని చూసింది. కానీ మనకి ఇది ఒత్తిడి కలిగించిన భారత సైనిక రష్యా చేసిన సహాయం
ఎప్పుడూ మర్చిపోలేంది. అప్పుడు రష్యా సపోర్ట్ ఉండడం వల్ల మనం సోవియట్ యూనియన్ అప్పట్లో భారత్ కి మద్దతుగా నిలవడం ద్వారా ఈ ఒత్తిడి కార్యరూపం దాల్చలేదు. అమెరికా విదేశాంగ విధానంలో ఉన్న పాకిస్తాన్ మద్దతు తీరు ఇప్పటికీ మీరు కంటిన్యూ చేస్తున్నారా? ఈ కొత్త శకంలో కూడా భారత్ ప్రపంచ ఆర్థిక సాంకేతిక వ్యూహాత్మక రంగాల్లో ప్రధాన భూమిక వహిస్తున్న అమెరికా ఇంకా ఈ వాస్తవాన్ని గ్రహిస్తున్నట్టుగా ఇప్పటికీ అదే విధానం కంటిన్యూ చేస్తున్నారా? భారత్ పై ఒత్తిడి పెంచే వ్యూహం మీరు చేసే ప్రతి కదలికలోనే కనిపిస్తోంది మాకు. పాకిస్తాన్ తో అమెరికా సంఘీభావం భారత ప్రభుత్వానికి ఒక ఏదో ఒత్తిడి పెంచే ఉద్దేశంలా ఉంది ఇదంతా. భవిష్యత్తులో పాకిస్తాన్ భారతదేశం చమురు అమ్ముతుందేమో అన్న మీ కామెంట్స్ కూడా మాకు ఒక మీతో ఎలా ఉండాలి అన్నది ఒక హెచ్చరికలా అనిపిస్తోంది. మన దాయాది పాకిస్తాన్ చమురు వనరులు ఉన్నాయని అనుకుంటూ గత కొన్నేళ్లుగా అన్వేషణలు సాగిస్తూనే ఉంది. వాణిజ్య స్థాయిలో పెద్ద మొత్తంలో చమురు ఇప్పటికొచ్చి కనుగొనబడలేదు. అయినా సరే ట్రంప్ భారత్ కి ఒత్తిడి పెట్టే ఉద్దేశంలో మనం పాకిస్తాన్ నుంచి చమురు కొనుక్కుంటామని కామెంట్ చేస్తున్నాడంటే నాకు అర్థం కాలేదు. అంటే మనం భారత్ తో ట్రేడ్ డీల్స్ ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇవన్నీ ఒక చదరంగపు రాజకీయ ఆటల పాకిస్తాన్ చమురు కళ ఆయుధంగా మార్చి భారత్ ని ఒత్తిడిలోకి తీసుకురావడం లక్ష్యంగా నాకు కనిపిస్తోంది. మీరేమంటారు ఫ్రెండ్స్? అంటే ఏంటి, మేము రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేసి మీ కంపెనీలైన మీ ఆయిల్ కంపెనీలు సెవ్రాను, ఎక్సాన్ మొబైల్ వంటి కంపెనీలు ఇరాన్ అమెరికా ఆర్థిక పరిధిని ప్రభావితం చేయడంలో సహకరించాయి. ఇలాంటి కంపెనీలు అమెరికా యూరోపియన్ ఆయిల్ కంపెనీల వల్ల బాధపడిన దేశాల జాబితా చెప్పమంటారా ఒకసారి? వెనుజులా ఆర్థిక పతనం అయిపోయింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఏకపక్ష పరిపాలనా చర్యలు మరియు దుర్వినియోగం వల్ల వెనుజులా యొక్క రాష్ట్ర ఆయిల్ కంపెనీ PDVSA పూర్తిగా కుప్పకూలింది. ఆయిల్ ఉత్పత్తి 82.9% తగ్గింది. దేశ ఆదాయానికి ప్రధాన వనరు నశించింది. GDP 74% ఉండేది. హైపర్ ఇన్ఫ్లేషన్ కారణంగా జనాభాలో 96% మంది పేదరికం, 5.4 మిలియన్ ప్రజలు దేశం వదిలి పారిపోవడం వంటి పరిణామాలు జరిగాయి మీ ఆధ్వర్యంలో. అలా వెనుజులా యొక్క సంపదను దోచుకున్నారు. అలాగే ఇరాక్ తో పశ్చిమ దేశ ఆయిల్ కంపెనీలు ఇరాక్ ఆయిల్ క్షేత్రాలపై నియంత్రణ సాధించాయి. దీనివల్ల స్థానిక ప్రజల లాభాలు చేకూరలేదు. ISIS లాంటి ఉగ్రవాద సంపన్నమయ్యాయి. అసమతుల్యతకు ఇది కారణమయ్యాయి. ఇరానియన్ ఆయిల్ ఎగుమతులు డిసెంబర్ 2024 నుండి మార్చి 2025 వరకు 50,000 బ్యారెల్ రోజు తగ్గాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది మీ వల్లే. ఖరీదైన ఆయిల్ కొనమని చెప్తున్నారా మీరు? మా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసుకోమని మీరు చెప్తున్నారా? భారతదేశం ప్రపంచ పటంపై ఒక గర్వించదగ్గ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ అతిపెద్దగా 2029కి మారబోతున్నాము. ఇది ప్రపంచీకరణ యుగం. ఉదయిస్తున్న భారతదేశం, రైజింగ్ ఇండియా, 21st సెంచరీ ఇండియన్ హిస్టరీ ఇది. మేము 1950, 1960లోనే ఎవరి మాట వినేవారం కాదు. ఇప్పుడు మాది ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ. ద్రవ్య స్థిమితో ఉన్నప్పుడు మేము స్ట్రాంగ్ ఎకానమీతో ఉండి మా పెరుగుదల, మా అభివృద్ధి వేగం మిమ్మల్ని భయపెడుతున్నాయా? పోనీ అమెరికాగా మీరు మాకు ఆయిల్ ఇస్తారా? రష్యా ఇస్తున్న ధరకే ఇవ్వగలరా? మీరు ఇవ్వగలిగితే మేము కొంటాం, కానీ మీరు చేయరు. మీ ప్రాబ్లం ఏంటంటే మీకు డాలర్లో చెల్లించడం లేదు కాబట్టి మీకు మా రూపాయలు ఇష్టపడటం లేదు. ఇండియా అభివృద్ధి చెందుతోంది, అది మీకు ఇబ్బందిగా ఉందా? రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు మీరు యూరోప్ ని బలవంతంగా రష్యా గ్యాస్ పై ఆధారపడకుండా ఆపారు. మరి మీరు వాళ్ళకి న్యాయం చేశారా? పెట్రోలు, గ్యాస్ తక్కువ ధరకి ఇచ్చారా? మీరు పంపించారా? మీ దగ్గర ఉంది కదా. మీరు ఎక్కువ ధరకి అమ్మి యూరోప్ ని నాశనం చేసి వాళ్ళు రష్యన్ వైపు వెళ్లేలా చేశారు. అంటే నెక్స్ట్ మీ టార్గెట్ భారతదేశమా? 3 ఏళ్లుగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాతో ఎవరు వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దని ప్రపంచ దేశాలకు అమెరికా హెచ్చరిస్తోంది. తన మాట కాదని ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తే భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. అయితే భారత్ మాత్రం అమెరికా మాటలకు ఏమాత్రం లెక్క చేయడం లేదు. అమెరికా ఉడత ఊపులను పట్టించుకోకుండా చిరకాల మిత్ర దేశమైన రష్యాతో వ్యాపార సంబంధాలు అలాగే మెయింటైన్ చేస్తోంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ట్రంప్ కి ఇది నచ్చడం లేదు. మేము వద్దని చెప్పినా వినకుండా ఇండియా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని కడుపు మంటతో రగిలిపోతున్నాడు ట్రంప్. ఇందుకు ప్రతీకారంగా అమెరికాలో భారత్ దిగుమతులపై 20% వాణిజ్య సుంకాలు విధించాడు. అయితే అమెరికా ఒత్తిడికి తలొగ్గి భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేస్తుందేమోనని అనుకుంటున్నాడు. కానీ మాస్కో నుంచి యథావిధిగా ఆయిల్ దిగుమతి చేసుకుంటామని ఇండియా క్లారిటీ ఇస్తోంది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. చెప్పినా వినకుండా భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కొనసాగిస్తోందని
అంతేకాకుండా ఆ ఆయిల్ ను ఓపెన్ మార్కెట్ లో లాభాలకు అమ్ముకుంటుందని భారత్ పై గుర్రుగా ఆరోపణలు చేస్తున్నాడు. రష్యా నుంచి భారీ మొత్తంలో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇండియాపై ఇప్పుడు విధించిన 20% కాకుండా ఇంకా గణనీయంగా ట్రేడ్ టారిఫ్స్ పెంచుతామని పేర్కొన్నాడు. భారత్ ఆర్థికంగా ముందు వరుసలో ఉంటోందని మమ్మల్ని సంక్షోభంలోకి నెట్టాలనుకుంటున్నారా? అసలు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి కారణమే మీరు నాటోని రష్యా సరిహద్దుల వరకు విస్తరించకపోయి ఉంటే ఈ రోజు యుద్ధం ఉండేది కాదు. కానీ మీరు మాపై వేలెత్తి చూపాలని ప్రయత్నం, మీ కుట్ర మాకు అర్థమవుతోంది. మీరు బెదిరించినా మేము 1950లోనే మిమ్మల్ని నిరాకరించిన భారతదేశం. మా దేశ ప్రయోజనాలు, మా ప్రజల శ్రేయస్సు మా ఇష్టం, మా మార్గదర్శకాలు. ఇది స్వాతంత్ర భారతదేశం. మా శక్తి భద్రత, మా ఆర్థిక శ్రేయస్సు మా స్వయం నిర్ణయాలకు మాత్రమే లోబడి ఉంటాయి అని మీకు తెలియజెప్పాలనుకుంటున్నాం. మొన్న 20%, ఈ రోజు 50%, రేపు 100%, ఎల్లుండి 1000% వేసుకోండి, మీ ఇష్టం. రష్యాతో మాకున్న మిత్రత్వాన్ని మీరు విడదీయలేరు. తెలుసుకోండి ట్రంప్. సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోగా జై హింద్, జై భారతదేశం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.